కానీ ఇది అవునా కాదా అని అంటే వ్యాఖ్యలు చేయడానికి ఏముంటుంది? ఇప్పుడు విక్టోరియా మహారాణి దృష్టిలో ఈ చట్టం చాలా గొప్ప చట్టం, మన దృష్టిలో దీంట్లో మన కొలిగింది ఏమైనా ఉందా? ఇందులో భారతీయ ప్రజలకి ఏమైనా ప్రాతినిధ్యం ఉందా? ఆమె చెప్తారు, కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ చేస్తుంది ఎవరైనా చెప్పటం కానీ నిజంగా ఇది భారతదేశం యొక్క భారత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదా? అతని భారత ప్రజలకు ప్రాతినిధ్యమే లేదు. స్వేచ్ఛ ఎక్కడిది, స్వాతంత్ర్యం ఎక్కడిది? మనల్నంటే దీన్ని తీర్థం ఇచ్చారు. అందువల్ల ఈ కామెంట్స్ ఏవైతున్నాయో ఎవరు ఏ కామెంట్ చేశారనేటటువంటి దానిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ సంవత్సరం క్వశ్చన్ పేపర్ని తీసి చూడండి, ఒక 3-4 కొటేషన్స్ ఉంటాయి, కొన్ని వ్యాఖ్యలు అనమాట. భారత సమాఖ్య వ్యవస్థపై కానీ, భారత రాజ్యాంగంపై కానీ, లేక అత్యవసర అధికారులపై కానీ, ప్రాథమిక హక్కులపై కానీ, ఆదేశిక సూత్రాలపై కానీ కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు ప్రముఖులు. ఆ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు పేర్కొన్నారు అని చెప్పి అడుగుతుంటారు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్, భారతదేశం సాధారణ పరిస్థితులలో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుందని పేర్కొన్న వారెవరు అన్నారు. ఆదేశిక సూత్రాలని అంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మన దేశంలో సామాజిక మార్పుకు, సాంఘిక విప్లవాన్ని సాధించడానికి తోడ్పడేవిగా ఉన్నవి అని ఎవరు పేర్కొన్నారు అని ఇలాంటి వ్యాఖ్యలు అడుగుతుంటారు. ఆ వ్యాఖ్యలు ఎవరు చేస్తారని చెప్పటం సులభమే, మనం చెప్పాలి కూడా. కానీ ఇది కరెక్టేనా కాదా మీరు చెప్పండి అంటే మీ నా వ్యాఖ్య చెప్తే ఇది పనికిరాని కష్టం అంటారు. నా వ్యాఖ్య చేస్తే ఇంపార్టెంట్, అడిగేటప్పుడు నా వ్యాఖ్య అడగాలి కదా ఎగ్జామ్. ఎవరు వ్యాఖ్య అడుగుతాడు? విశ్లేషకులు వ్యాఖ్యలు అడుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఒక 3 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవి మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో చేసిన చట్టాల గురించి ప్రశ్నలు వస్తుంటాయి. చట్టాల గురించి 1 లేదా 2 చట్టాలు కానీ, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత రూపొందించిన చట్టాల గురించి కానీ, మొత్తానికి ఒక 2, 3, 4 చట్టాల గురించి ప్రశ్నలు మినిమం వస్తుంటాయి. 2 లేదా 3 మినిమం వస్తుంది చట్టాలు అంటున్నారు. ఎలా? 2008లో ప్రశ్న ఏంటంటే 2005లో భారతదేశంలో ప్రవేశపెట్టబడిన సమాచార హక్కు చట్టం ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టబడిందని చెప్పి అడిగినట్టు ప్రశ్న. 2005లో వాడే చెప్పిన 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టబడినది అని ప్రశ్నించినారు. ఏ చట్టం స్థానంలో వచ్చింది అంటే 1923లో బ్రిటిష్ ప్రభుత్వం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, అధికార రహస్యాల చట్టం అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. ఎప్పుడు వచ్చింది ఈ చట్టం? 1923 ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ ప్రభుత్వం. ఆ చట్టం స్థానంలో ప్రవేశపెట్టబడింది సమాచార హక్కు చట్టం. అంటే బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల పైన మనకు అవగాహన ఉండాలి. ఆ చట్టాలలో ఇంపార్టెంట్ అయినటువంటివి 1859లో వచ్చినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో వచ్చినటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, 1861లో వచ్చినటువంటి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చట్టాలు. ఎందుకంటే ఇవాళ భారత న్యాయ వ్యవస్థ ఏ కేసుల గురించి విచారణ చేసేటప్పుడైనా సరే మీకు కోర్టుకు సంబంధించిన తీర్పులు చెప్పేటప్పుడు జనరల్గా మీరంతా ఐదర్ సినిమాల్లో కానీ డైరెక్ట్గా కానీ లేక తెలుగు సీరియల్లో కానీ చాలా చోట్ల చూసే ఉంటారు. ఈ పేరు ఐపీసీలోని ఈ సెక్షన్ ప్రకారం అని చెప్పి చెప్తుంటారు తీర్పు చేసేటప్పుడు. 302 ప్రకారం ఉరిశిక్ష వేయడం ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఈ 3 చట్టాలు కూడా వాస్తవానికి
బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో రూపొందించబడిన చట్టాలు. ఆల్మోస్ట్ 150-160 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ చట్టాలనే క్రోడీకరిస్తున్నాం. నిన్న మనము 1833 చార్టర్ చట్టం గురించి చెప్పేటప్పుడు బ్రిటిష్ వారు భారతదేశంలో చట్టాలను క్రోడీకరించడం కోసం లా కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పేసాం. ఆ లా కమిషన్లు పనిచేసి ఒక అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అయితేనేమో ఆస్తి వాటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన చట్టము, ఐపీసీ అయితేనేమో భారత శిక్షా స్మృతి అంటే నేరానికి సంబంధించినటువంటి వాటిపై శిక్షలు ఎలా వేయాలి అనే దానికి సంబంధించిన చట్టము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయితేనేమో నేరానికి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరిపేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏవైతున్నాయో సిఆర్పిసిలో పొందుపరుస్తున్నారు. ఈ 3 చట్టాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో రూపొందించినారు. అవే ఇప్పటికీ అమలు జరుపుతున్నాము. వాటినే ఇప్పటికి కూడా అమలు జరుపుతున్నాం. కాకుంటే మారుతున్న దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి ఈ చట్టాలలో అనేక సవరణలు, మార్పులు, చేర్పులు చేస్తూ అవే చట్టాలను అమలు పరుస్తున్నాము. అందువల్ల ఈ ప్రభుత్వ కాలంలో వచ్చినటువంటి చట్టాలపైన కూడా మనకు 2 రకాల చట్టాలు, 2 రకాలు. ఒకటి దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రచించుకొని రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దీన్ని 2 కేటగిరీలో వర్గీకరించవచ్చు. 1950 క్రైటీరియా. 1950 అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందించిన చట్టాలని పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అని చెప్పి చెప్తాం. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే రాజ్యాంగ అమలు తదనంతరం రూపొందించిన చట్టాలంటాం. 1950 కంటే పూర్వం అంటే భారత రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందున్న చట్టాలను ప్రీ కాన్స్టిట్యూషనల్ లా అని చెప్పి చెప్తాము. పోస్ట్ కాన్స్టిట్యూషనల్, ప్రీ కాన్స్టిట్యూషనల్. ఓకే, ఇది మీకు ఇంకా వివరంగా ఎప్పుడు ఉంటుందంటే మనకు ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు మన రాజ్యాంగంలో ఉన్న 13వ అధికరణ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకా విస్తృతంగా చెప్తాను. దానిపైన లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇది అంబికా మిల్స్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన రాజ్యం గురించి డైరెక్ట్గా పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లా గురించి ప్రశ్న రావడం జరిగింది. అలాగే దికాజీ నారాయణ గురించి కూడా డైరెక్ట్ క్వశ్చన్ అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లా గురించి కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేను దాని గురించి అక్కడ వివరిస్తాను. కానీ ఇప్పుడు మనకు బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో అంటే భారత రాజ్యాంగ చరిత్రను గురించి అధ్యయనం చేస్తున్న మనకు రాజ్యాంగ చరిత్ర అంటే రాజ్యాంగం రూపొందించి అమల్లోకి రావటానికంటే ముందున్న చరిత్ర మొత్తం రాజ్యాంగ చరిత్ర. అందులో 1859లో తీసుకొచ్చినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్, 60లో వచ్చినటువంటి ఐపీసీ, 61లో వచ్చినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ 3 చట్టాలు కూడా ఇంపార్టెంట్. అలాగే మనకు 1859లో లార్డ్ కానీ భారతదేశంలో పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టినాడు. పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టినాడు లార్డ్ కానీ. చెప్తాను పోర్టుఫోలియో అంటే కూడా వివరిస్తాను, మీరేం కంగారు పడాల్సింది. రాజ్యాంగం అమలులోకి రావటానికంటే ముందు నుండి అమల్లో ఉన్న చట్టాలను ఏ చట్టాలు అంటాము? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాలను పోస్ట్ కాన్స్టిట్యూషనల్ చట్టాలు అంటాం. దీంట్లో 1858 విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను ఏ చట్టాలుగా పేర్కొనే వాళ్ళ? కౌన్సిల్ చట్టాలుగా పేర్కొనే వాళ్ళ. ఈ కౌన్సిల్ చట్టాలలో ముఖ్యమైనటువంటివి 1861 కౌన్సిల్ చట్టము, 1892 కౌన్సిల్ చట్టము, 1909 కౌన్సిల్ చట్టము, 1919 కౌన్సిల్ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టం.
ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి చట్టాలు. ఏ చట్టాల ద్వారా ఏ అంశాలని ప్రవేశపెట్టారనేది కూడా మనం ముఖ్యంగా 1861 కౌన్సిల్ చట్టం. ఈ కౌన్సిల్ చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇంతకుముందు చెప్పినటువంటి పోర్టు పోలియో అనేటటువంటి దానికి చట్టబద్ధత కల్పించినారు. ఫస్ట్ది. రెండవది, గవర్నర్ జనరల్ ఆర్డినెన్సులను జారీ చేసేటటువంటి అవకాశం కల్పించినారు. 3, బడ్జెట్ అనేటటువంటి విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టినారు. అలాగే రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసినారు. అదేవిధంగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఇవి 1861 కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి తీసుకువచ్చినటువంటి ముఖ్యమైన మార్పులు. ఇందులో పోర్టుఫోలియో అంటే ఏమిటి? మనకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి చెప్తుంటాం. దేశం మొత్తాన్ని పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని పరిపాలించేది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కొంతమంది మంత్రి మండలి అంటాం, క్యాబినెట్ లేదా మంత్రి మండలి అంటాం. ఇప్పుడు కేంద్ర మంత్రి మండలిలో ఉన్నవారు కానీ లేక రాష్ట్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి వారు కానీ ఈ మంత్రులందరూ కూడా ఒకే శాఖ నిర్వహిస్తారా, వేరు వేరు శాఖలు నిర్వహిస్తారా? వేరు వేరు శాఖలు నిర్వహిస్తారు. అలా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి మంత్రులకు వారి బాధ్యతలను గుర్తింపజేస్తూ చేసే శాఖల కేటాయింపునే పోర్టుఫోలియో సిస్టమ్ అంటారు. మంత్రి మండలిలో పనిచేసేటటువంటి మంత్రులకు ఎవరి బాధ్యతలు ఏమిటో తెలియజేస్తూ శాఖలను కేటాయించటాన్నే పోర్టుఫోలియో సిస్టమ్ అంటాము. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 77(3) అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి కేంద్రంలో పనిచేసేటటువంటి మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. రాజ్యాంగంలోని 166(3) అధికరణ ప్రకారం రాష్ట్ర మంత్రి మండలిలో ఉండేటటువంటి మంత్రులందరికీ గవర్నరు శాఖలను కేటాయింపు చేస్తారు. ఇలా శాఖల కేటాయింపు చేయడాన్నే పోర్టుఫోలియో సిస్టమ్ గా పేర్కొంటాము. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించే ఏ దేశంలోనైనా మంత్రి మండలి ఉంటుంది. ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రుల యొక్క వివిధ రకాలైనటువంటి బాధ్యతలని అప్పగిస్తారు. ఆ బాధ్యతలని శాఖలు అంటారు. శాఖల కేటాయింపునే పోర్టుఫోలియో అంటారు. ఓకే, సో మీ అందరికీ ఇప్పుడు ఐడియా రావాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వారు 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన పోర్టుఫోలియో విధానాన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకునేటప్పుడు భారత రాజ్యాంగంలో కూడా ఆ పోర్టుఫోలియో సిస్టాన్ని అంటే శాఖల కేటాయింపు జరిపేటటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. అందువలన భారత రాజ్యాంగ రూపకల్పనకు ఈ చట్టం కూడా తోడ్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకటి. రెండవది ఆర్డినెన్సులు. ఆర్డినెన్సులు అంటే ఇది ఇంగ్లీష్లో ఆర్డినెన్సులు, తెలుగులో దీన్ని ఉత్తర్వులు అంటాము. ఈ ఉత్తర్వులు ఎలా పనిచేస్తాయి అంటే శాసనాలుగానే పనిచేస్తాయి. ఉత్తర్వులు శాసనాలుగా పనిచేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 123 అధికారులను అనుసరించి రాష్ట్రపతి, 213 అధికారులను అనుసరించి గవర్నర్లు,
ఈ ఆర్డినెన్స్లని జారీ చేస్తారు. ఎవరు జారీ చేస్తారు ఆర్డినెన్సులు? కేంద్రంలోనైతేనేమో రాష్ట్రపతి, రాష్ట్రంలోనైతే గవర్నర్. జనరల్గా మన దేశం మొత్తం పరిపాలనకు అవసరమైన చట్టాలు శాసనాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు భారతదేశ పరిపాలన మొత్తానికి ఈ 120 కోట్ల మంది ప్రజల పరిపాలనకు అవసరమైన శాసనాలు ఎవరు చేస్తారు? భారత పార్లమెంటు చేస్తుంది. అయితే భారత పార్లమెంటు 365 రోజులు సమావేశం కాదు. ఈ సమావేశాలు 3 సార్లు నిర్వహించారు. ఒకటి వర్షాకాల సమావేశాలు, 2 శీతాకాల సమావేశాలు, 3 ఎండాకాల సమావేశాలు. అంతేనా? ఎండాకాల సమావేశాలు అనకూడదు. మిగతా 2 కరెక్టే, అవి కూడా తప్పు అనుకునేది. మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్, దీన్ని బడ్జెట్ సెషన్ అంటారు. బడ్జెట్ సమావేశాలు, వీటిని ఎండాకాల సమావేశాలు అనకండి. కూడా వర్షాకాల సమావేశం కరెక్టే, శీతాకాల సమావేశం కరెక్టే, బడ్జెట్. ఈ మొత్తం కలిసి కూడా ప్రస్తుతం భారతదేశంలో 91 రోజుల నుంచి 100 రోజుల మధ్యన పార్లమెంట్ సమావేశం మన దేశంలో. మరి 365 రోజుల్లో 100 రోజుల వరకు సమావేశం, ఇంకా 265 రోజులు సమావేశం కావటం లేదు కదా. మరి ఈ 265 రోజుల్లో దేశ పరిపాలనకు ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు ఓ చట్టం కావాలి. చట్టం కావాలంటే భారత పార్లమెంటుని అప్పటికప్పుడు సమావేశపరిచి బిల్లును తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించి రాష్ట్రపతికి పంపించి న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించి రాష్ట్రపతికి పంపించి ఆమోదించి అమలులోకి రావాలంటే ఇది చాలా పెద్ద లంబాచూడ ప్రొసీజర్. మామూలుగా వెంటనే తయారు కాదు, చట్టం కావాలి. ఇప్పుడు నేను చెప్పిన చట్టం కావాలంటే ఏంటంటే, మనకు దాహం వేసినప్పుడు మంచినీటి కోసం ఒక గడ్డపార తీసుకొని వెళ్ళి బాయిని తవ్వి మంచినీళ్ళు తాగాలంటే ఎంత కష్టమో, ఇమ్మీడియట్ గా చట్టం కావాలంటే కూడా అంతే కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, భారత రాజ్యాంగం ఏం చేసిందంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 1, 2, 3 అధికరణ ప్రకారం 123 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతికి ఆర్డినెన్సులు జారీ చేసేటటువంటి అధికారాన్ని కల్పించింది. ఈ ఆర్డినెన్సులు ఎప్పుడు జారీ చేస్తారు రాష్ట్రపతి అంటే, పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు. రాష్ట్రంలోనైతే గవర్నర్ జారీ చేస్తారు, రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు. వీరు జారీ చేసినటువంటి ఆర్డినెన్సులు సాధారణ శాసనాలుగానే చాలామంది అవుతాయి. అయితే సాధారణ శాసనాలుగా చాలామంది అవుతాయి, కానీ శాశ్వతంగా కాదు. ఎప్పటి వరకు అసలు వీటిని ఎందుకు జారీ చేసినాడు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ? పార్లమెంట్ సమావేశంలో ఉంది కాబట్టి, లేదు కాబట్టి. వాస్తవానికి శాసనాలు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే పార్లమెంట్. రాష్ట్రంలో శాసనాలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? శాసనసభ. వాళ్ళు సమావేశంలో లేరు కాబట్టి వీళ్ళు ఏం జారీ చేసినారు? ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ జారీ చేసినారు, ఈ శాసనాలుగా తాత్కాలికంగా ఉపయోగపడతాయి. కానీ తిరిగి పార్లమెంటు సమావేశమైన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలోనైతే శాసనసభ తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాలుగా వాటిని ఆమోదించాలి. ఆమోదిస్తేనేమో అమల్లో ఉంటాయి, ఆమోదించకపోతే రద్దు అయిపోతాయి. అంటే మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించే అధికారం చట్టసభలకే ఉంటుంది. కానీ ఎప్పుడైనా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు, పరిపాలనాపరమైన అత్యవసరాలు ఏర్పడినప్పుడు, ఆ అత్యవసరాల కోసం తాత్కాలికంగా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆర్డినెన్సులను జారీ చేస్తారు. అవి శాసనాలుగానే చలామణి అవుతాయి. కానీ తిరిగి శాసనసభ సమావేశమైన, తిరిగి పార్లమెంటు సమావేశమైన 6 వారాల్లోగా వాటిని వాళ్ళు ఆమోదించాలి. ఆమోదిస్తేనేమో అమల్లో ఉంటాయి, ఆమోదించకపోతే రద్దయిపోతాయి. ఓకే, అలాంటి ఆర్డినెన్సులని జారీ చేసేటటువంటి అధికారాన్ని బ్రిటిష్ వారు మొదటిసారిగా భారతదేశంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టినారంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారానే ప్రవేశపెట్టినారు. దాన్ని కూడా ఇవాళ మన దేశం రాజ్యాంగంలో కూడా పొందుపరచుకోవడం జరిగింది. తర్వాత బడ్జెట్ విధానం. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం మార్చి వచ్చిందంటే బడ్జెట్ గురించి ఆలోచన చేస్తుంటాం. బడ్జెట్ గురించి ఎందుకు ఆలోచన చేస్తుంటాం? ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి, పన్నుల విధానం ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏ మంచి పనులు చేయబోతుంది, సంక్షేమ చర్యలు ఏం చేపట్టబోతుంది, విద్యకు ఎంత కేటాయించినారు,
లేకపోతే నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఏమైనా పథకాలు ప్రవేశపెడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా బడ్జెట్లో వాళ్ళు పొందుపరుస్తారు. వాస్తవానికి బడ్జెట్ అనేది మన ప్రభుత్వానికి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలంలో వచ్చేటటువంటి ఆదాయం, పెట్టే ఖర్చుకు సంబంధించిన బ్యాలెన్స్ షీటే బడ్జెట్. ఒక ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలంలో వచ్చే రూపాయి, పోయే రూపాయి, అంటే వచ్చేటటువంటి ఆదాయం, చేసే ఖర్చు, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ షీట్నే మనం బడ్జెట్ అని చెప్పి చెప్తాం. ఒకవేళ ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉంటే మిగులు బడ్జెట్ అవుతుంది. లేదు ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే లోటు బడ్జెట్ అవుతుంది. ఈ లోటును ఎలా పూడ్చుకోవాలి, లోటును ఎలా సవరించుకోవాలి అనేటటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఈ బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈ బడ్జెటింగ్ విధానాన్ని కూడా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 112 అధికారులను అనుసరించి పార్లమెంటులో ప్రవేశం. అయితే బడ్జెట్ ని రాజ్యాంగం పరిభాషలో బడ్జెట్ అని అన్నారు. మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ని రాజ్యాంగ ప్రకారం బడ్జెట్ అన్నారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్తారు. దాన్ని మనం బడ్జెట్ అనేటువంటి బాగా అంటే విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగ పరిభాషలో మాత్రం బడ్జెట్ అనే పదాన్ని వాడరు. ఏ పదాన్ని వాడుకుంటామంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అలాగే రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఏర్పాటు చేసినారు. ఇక మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే 1833 చార్టర్ చట్టం ద్వారా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రాలలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. అంటే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాడు వారి దేశంలో ఏ విధంగానైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అమలులో ఉన్నదో అలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పునాదులు వేస్తూ వచ్చినారు. మీకు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు మనం రాష్ట్ర శాసనసభ సమావేశం అవుతుంది. రాష్ట్ర శాసనసభ సమావేశం అయ్యేటప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని కొంతమంది పెట్టుకుంటే దమ్ముంటే పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇదంతా చర్చ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఎవరు? రాష్ట్ర శాసనసభ. ప్రభుత్వానికి మెజార్టీ ఉంటేనే అధికారంలో ఉంటుంది, మెజార్టీని కోల్పోతే పడిపోతుంది. ఈ పద్ధతి అంటే రాష్ట్రాల్లో ఒక శాసనసభ ఉండాలని, ఆ శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలని, ప్రజల చేతను ఎన్నుకోవాలని, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే, ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని, దానికి సంబంధించినటువంటి పునాదులు మొత్తం కూడా ఎవరి కాలంలో వేసినారు? బ్రిటిష్ వాడి. సో ఇది ఒక రకంగా రాష్ట్రాలలో కౌన్సిల్ ఏర్పాటుకు ఇంపార్టెంట్ అంటే పునాదులు వేస్తుంది. తర్వాత కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఇప్పటి వరకు కూడా అంటే 1833 చార్టర్ చట్టం ద్వారా మన దేశంలో కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పటికీ భారతీయులకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. కానీ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు 3కి ప్రాతినిధ్యం కల్పించినారు. 1 పాట్యాల మహారాజుకు, 2 బెనారస్ మహారాజుకు, 3 దినకర్ రావుకు. ఈ 3కి ప్రాతినిధ్యం కల్పించినారు. అయితే నేను పాట్యాల మహారాజు, బెనారస్ మహారాజు అని ఎందుకు చెప్పినాం, పేరు ఎందుకు చెప్పలేదంటే మీరు కొన్నింటికి అంటే పేర్లకు కల్పించరు, ఆ ప్రాంతానికే కల్పిస్తుంటారు. ఉదాహరణకి 1983లో మన దేశంలో ఢిల్లీలో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు దీనికి అధ్యక్షత వహించినటువంటి ఇందిరాగాంధీగా చూడకూడదు. అక్కడ భారతదేశాన్ని చైర్మన్ గా ఉంటారు. భారతదేశమే చైర్మన్ గా ఎప్పటి వరకు? నెక్స్ట్ సమావేశం జరిపే వరకు కూడా ఇండియానే దానికి చైర్మన్ గా ఉంటాడు. ఇండియా అంటే ఇండియాకి సంబంధించిన ప్రధానమంత్రి ఉంటారు అంతే. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరాగాంధీని హత్య చేసిన తర్వాత, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మళ్ళీ అలీన దేశాలు మొత్తం ఒక దగ్గర కూర్చొని ఇందిరాగాంధీ చనిపోయింది కాబట్టి మేము రాజీవ్ గాంధీని చైర్మన్ అనుకుంటున్నాను ఎన్నుకోలేదు. కానీ రాజీవ్ గాంధీ నెక్స్ట్ సమావేశం జరిగే వరకు అలీన దేశాల చైర్మన్ గా వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ ఎవరు వహిస్తారంటే దేశాన్ని కల్పిస్తారు.
ఈ దేశంలో ప్రధానమంత్రి ఇవాళ ఒక ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. అర్థం కాలేదా? ఈ దేశంలో ఇప్పుడు వాజ్పేయి 1996లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కరెక్ట్ 13 రోజులకు రాజీనామా చేసినారు. మళ్ళీ అప్పటికప్పుడు అఖిల దేశాలు మొత్తం సమావేశం, ఈయన మా పొద్దు ఈయన తీసేసినారు కాబట్టి మళ్ళీ మేము కొత్త చైర్మన్ అనుకుంటాను ఎన్నుకోరు. ఎవరుంటారు? భారతదేశ ప్రధానమంత్రి దానికి ఎవరైనా కావచ్చు, భారతదేశ ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు. అర్థమైందని చెప్పింది. అలాగే బెనారస్ మహారాజుకు పాటియాల మహారాజుకి ఇద్దరికి కూడా అవకాశం కల్పించినారంటే మహారాజులుగా ఎవరుంటే వారు ఈ యొక్క కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు రావచ్చును అని చెప్పి అవకాశం కల్పించారు. ఇవి 1861 కౌన్సిల్ చట్టం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ముఖ్యమైన అంశాలు. మీరు ఒకసారి గమనిస్తే వాస్తవంగా ఇప్పుడున్న భారత రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రకారము బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి అంశాలు మన దేశ పరిపాలనా వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడినాయో మీకు ఈజీగా అర్థం కావచ్చు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఏముంటుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీన్ని మొట్టమొదట పునాదులు వేసింది ఏ చట్టం ద్వారా అంటే 1960. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం తప్పనిసరిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టే సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బడ్జెట్ విధానానికి మొట్టమొదట పునాదులు వేసినటువంటి చట్టం 1961 కౌన్సిల్ చట్టం. అలాగే ఆర్డినెన్సులను జారీ చేశారు. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే పద్ధతిని కూడా బ్రిటిష్ వారి ప్రవేశపెట్టినారు. దాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వంలో శాఖల కేటాయింపు కానీ మంత్రులకు, రాష్ట్రంలో శాఖల కేటాయింపు కానీ ఇప్పటికీ అనుసరిస్తున్నాం పార్లమెంటరీ ప్రభుత్వం. కాబట్టి భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఏవైనా కానీ, చట్టాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఏవైనా కానీ భారత రాజ్యాంగ అభివృద్ధికి తోడ్పడినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు ఇంపార్టెంటే. వాటినే మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంగాని కానీ లేక భారత రాజ్యాంగ చరిత్రని కానీ చదువుతున్నాం. ఓకే, ఇక దీని తర్వాత మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. అదేంటంటే భారత రాజ్యాంగ చరిత్రతో పాటు భారత స్వాతంత్రానికి సంబంధించినటువంటి చరిత్రని కూడా మనం చదవాల్సి ఉంటుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఇండెప్త్గా ఈ దేశంలో జరిగినటువంటి మొత్తం ఉద్యమాల గురించి చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. లింక్ ఏంటంటే